మే 20వ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత 100% జరిగేది ఇదే. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం. మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ఈ యొక్క ధనస్సు రాశి అనేది అంటే ఈ రాశికి అధిపతి గురువు మరియు బృహస్పతి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇదివరకు ఈ రాశిలో జన్మించిన వారు చాలా రకాల కష్టాలను, సమస్యలను పడి ఉన్నారు. చాలా అంటే అసలు చెప్పుకోలేనటువంటి కష్టాలు అన్నమాట. ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. ఎవరితో చెప్పుకుంటే ఏమంటారో తెలీదు. ముఖ్యంగా వీరు డబ్బుకు సంబంధించి కావచ్చు, అలానే ఒక వ్యక్తిని మోసపోవటం కావచ్చు, అంటే ఒక వ్యక్తిని నమ్మి మోసపోవటం కావచ్చు, ఒక వ్యక్తి యొక్క మోసపూరితమైనటువంటి మాటలను పూర్తిగా నమ్మి ఆ వ్యక్తుల వల్ల చాలా ఎక్కువగా మోసపోయి చాలా సమస్యలను, బాధలను అనుభవించినటువంటి వ్యక్తులు కావచ్చు. అలాంటి వ్యక్తులు తప్పకుండా ఈ సమయంలో ఏ వ్యక్తి వల్ల అయితే మోసపోయారో, ఏ వ్యక్తి కారణంగా చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారో ఆ వ్యక్తికి సరైన సమాధానం చెప్పాలి అనేటటువంటి ఒక గట్టి నిర్ణయంతో మీరు ఎంతో కష్టపడి కృషి చేసి నటువంటి ఆ కృషి ఖచ్చితంగా ఈ సమయంలో ఫలిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధపెట్టి ఉన్నారో, ఎవరైతే మీ యొక్క మనస్సుని చాలా అంటే చాలా బాధపెట్టి ఉన్నారో, ఎవరైతే నమ్మించి మోసం చేశారో, నమ్మక ద్రోహం చేశారో అలాంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో మీరు అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని చూసి తప్పకుండా కూడా కుళ్ళుకుంటూ ఉంటారు. అలానే పశ్చాత్తాపం కూడా పడే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా కుదుట పడతారు. ఆర్థికంగా డబ్బుల విషయంలో ఎన్నో రకాల సమస్యలను అనుభవించటం కావచ్చు, అప్పులు అత్యవసరానికి తెచ్చుకొని అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తులతో కూడా మీరు పడకూడని మాటలు పడటం కానీ, ఇలాంటివి అవమానాలు పడటం కానీ జరిగి ఉంటుంది కదా! అవి కూడా ఈ సమయంలో తొలగిపోయి ఇక చేతి నిండా డబ్బు కూడా వస్తుంది. మీరు పడుతున్నటువంటి కష్టానికి కూడా తగినటువంటి ప్రతిఫలం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనస్సు రాశి వారికి. ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో ఒక నూతన వ్యక్తి కూడా పరిచయం కావటం జరుగుతుంది. ఆ నూతన వ్యక్తి ఎవరు అంటే గనక మీ యొక్క జీవితంలో ఒక మంచి మార్పును తేవటం కానీ, మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి బాధల నుండి విముక్తి కలిగింపజేసే వ్యక్తులు కావచ్చు. అలాంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు పరిచయం అవుతారు. ముఖ్యంగా మీ మనస్సులో చోటు చేసుకోవాలి అంటే కూడా చాలా అదృష్టం ఉండాలని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా మీ మనస్సులో చోటిస్తే గనక ఇక అలాంటి వ్యక్తుల యొక్క గురుతులు కానీ, ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి చోటు కానీ ఎప్పటికీ కూడా చెరిగిపోదు అని చెప్పుకోవచ్చు. ఇక మధ్యాహ్నం తర్వాత అయితే మీకు ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే. ముఖ్యంగా మధ్యాహ్నం 1 తర్వాత మీరు ఊహించని విధంగానే ఫలితం అయితే ఉంటుంది. మీరు అసలు కలలో కూడా ఊహించి ఉండరు. చాలా రకాలుగా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ మీరు జీవితాన్ని నెట్టుకొస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా ఎంతో చదువుకొని మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ కూడా ఏదీ సాధించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాము అనుకునేటటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయం ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు పడుతున్న కష్టాలు, సమస్యలు, దరిద్రాలు కూడా అన్నీ తొలగిపోయి ఇక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఇక ఏ వ్యక్తి అయినా జీవితంలో చాలా కష్టాలను పడి ముందుకు వస్తూ ఉంటారు. చాలా అంటే చాలా సమస్యలను పడి మీరు చాలా అంటే మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వస్తారని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల సమస్యలను పడి, ఎన్నో రకాల కష్టాలను కూడా పడి మీరు మీ యొక్క జీవితంలో చాలా కష్టాలను పడి మరీ జీవితంలో ముందుకు సాగిపోయినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
ఆ యొక్క వ్యక్తులు ఈ సమయంలో మీకు ఒక గొప్ప ఘన విజయం కూడా సాధించబోతూ ఉన్నారు మీరు. మీకొక గొప్ప విజయావకాశం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. మీ కెరియర్‌కి సంబంధించినటువంటి ఒక శుభవార్తను వింటారు. అలానే ఉద్యోగంకి సంబంధించి కావచ్చు, ఆదాయ మార్గాలను తెరుచుకునేటటువంటి విషయాన్ని మాత్రం తప్పకుండా వింటారు. ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇక మధ్యాహ్నం తర్వాత మాత్రం ఒక విషయంలో నిజం తెలుస్తుంది. ఆ నిజం విన్న తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అవుతూ ఉంటారు. అవి ఎలాంటివైనా సరే కానీ మిమ్మల్ని షాక్‌కు గురి చేసేటటువంటి అంశాలపై ఆధారపడి ఉంటాయని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక దానితో పాటు యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఖచ్చితంగా ఆదాయ మార్గాలనేవి తెరుచుకోవటం అయితే మధ్యాహ్నం 1 తర్వాత జరుగుతుంది. మధ్యాహ్నం 1 తర్వాత మీ యొక్క ఆదాయ మార్గాలనేవి తెరుచుకొని మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి మీకు అఖండ ఐశ్వర్య యోగం అనేది కలిగే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, విభేదాలు కూడా తొలగిపోతాయి. కుటుంబం ఈ సమయంలో మీకు పూర్తిగా మద్దతునిస్తుంది. ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో వారు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఎవరిని కూడా అతిగా నమ్మకూడదు. ముఖ్యంగా రక్త సంబంధీకులే అయినప్పటికీ అతిగా మీరు అస్సలు నమ్మకూడదు. మీ రహస్యాలను మాత్రం బయట పెట్టకూడదు. ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు కనుక ఈ రోజుల్లో మనుషులను ఖచ్చితంగా నమ్మటం మానివేయాలి. ఎందుకంటే ఎవ్వరైనా సరే రక్త సంబంధీకులైనా అలానే ఎవరైనా సరే ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నారు అంటే ఓర్చుకోలేనటువంటి రోజులు ఇవి. ఆ వ్యక్తి ఎదుగుదలకి కారణం ఎవరు అంటే ఆ వ్యక్తి చేసిన కృషి అలానే శ్రమ, పట్టుదల ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి ఎదుగుదలకి కారణం. అలా ఎంతో కష్టపడి ఒక వ్యక్తి ఒక స్థాయికి ఎదిగారు అంటే చూసి చాలామంది కూడా ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు. ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ రోజుల్లో చాలా వరకి కూడా ఎవ్వరిని కూడా నమ్మకూడదు. అలానే ఆదాయ మార్గాలను ఎవరికీ కూడా చెప్పుకోకూడదు. ఎవరికీ కూడా తమ యొక్క రహస్యాలను కానీ, ఆదాయ మార్గాలను కానీ చెప్పుకోకూడదు. ఎవరితో చెప్పినా ఇక యొక్క ధనస్సు రాశి వారికైతే మధ్యాహ్నం 1 తర్వాత ఖచ్చితంగా కూడా అంటే ప్రియమైనటువంటి వ్యక్తులు కలుసుకోవటం కానీ, లేదా ఒంటరిగా ఉండే వ్యక్తులకి ఎవరైనా ఒక వ్యక్తి పరిచయం అవ్వటం కానీ, లేదా ఆదాయ మార్గాలు తెరుచుకోవటం కానీ, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల పట్ల అవగాహన తెలుసుకోవటం ఇలాంటివి ఏదో ఒకటి వార్తనైతే వింటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనస్సు రాశివారు దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా చురుగ్గా ఉంటారు. అన్నింటిలో కూడా చాలా చురుగ్గా ఉంటారు. మైండ్ పరంగా కూడా చాలా చురుకైనటువంటి బ్రెయిన్ అని చెప్పుకోవచ్చు. అలానే వీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఏవైనా వినూత్న ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే గనక అవి కూడా ఫలిస్తాయి. వినూత్నమైనటువంటి ప్రయత్నాలలో మంచి విజయాన్ని కూడా తప్పకుండా పొందుతారు. ఇక వినూత్నమైనటువంటి ప్రయత్నాలలో విజయాన్ని పొందటంతో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆఫీస్‌లో కూడా మంచి గౌరవం అనేది లభిస్తుంది. వీరి యొక్క పై అధికారుల చేత కూడా ప్రశంసల వర్షాన్ని అందుకుంటారు. వీరి హార్డ్ వర్క్‌ని, వీరి యొక్క వినయ విధేయతలను కూడా అందరూ ఎప్పుడూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అలానే ఎప్పుడూ కూడా మంచి పనులను చేస్తూ ఉంటారు. ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మంచి పొజిషన్‌లో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి అనేటటువంటి ఆరాటం అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారిలో చాలా అధికంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా అన్ని విధాలుగా ఇలా ఉంటుందన్నమాట. కొంతమందికి మిశ్రమ ఫలితాలే ఉన్నప్పటికీ కొంతమందికి బాగుంటాయని చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలలో కూడా మధ్యస్థమంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొంతమందితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మే 20వ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత ఇలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.